హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు వచ్చేసి రెసిపీ టమాటో పచ్చడి అండి. ఇంట్లో 4 టమాటాలు ఉండండి. వీటిని లైట్గా ఉడికించుకొని పొట్టు తీసుకొని పెట్టుకున్నాండి. టమాటాలు, కొంచెం ఎండుమిర్చి, జీలకర్ర, కొంచెం గల్లుప్పు తీసుకున్న. ఇవి అల్లం ముక్కలు అండి. అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు చూడండి. వెల్లుల్లి ముక్కలు వేసుకున్నాను. ఒక గడ్డ వరకు తీసుకున్నాను. మిగతాయి పల్లీలు అండి. పల్లీలు వేయించి పెట్టుకున్నాను. వీటితో చాలా సింపుల్ ప్రాసెస్ అండి. టమాటా పచ్చడి కొంచెం ఒంట్లో కాస్త ఫీవర్ ఉండండి, ఈ రొట్టె మీద కానీ చేస్తున్నాను. చపాతీ చేసి పెట్టుకున్నాను. వీటికి ఇదే చూడండి, చపాతీ నూనె వేయకుండా కాల్చుకున్నాను అండి. చపాతీకి టమాటో చట్నీ కాంబినేషన్ చేసుకుంటున్నానండి. బయట వర్షం వస్తుంది కదా, ఇప్పుడు కూరగాయలకు కూడా ఇబ్బంది కదండి. ఏదో ఇంట్లో ఉన్న వాటితో చేస్తున్నానండి. టేస్ట్గా ఉంటుంది, హెల్దీ కూడా కదండి. టమాటో చాలా బాగుంటుందండి. కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు కూడా. ఓకే అండి, ఇప్పుడు మిక్స్ పట్టుకుంటానండి. ముందుగా పల్లీలు మిక్స్ పట్టుకుంటానండి. పల్లీలు, తర్వాత మిర్చి, ఉప్పు ఇవి ముందుగా పట్టుకోవాలి. వర్షం వస్తుంది కదండి, అందుకే బయటికి పోలేని పరిస్థితి. కరివేపాకు కూడా కింద దిగాలంటే దిగలేక కరివేపాకు కూడా వేయలేదండి ఇందులో. వర్షం బాగుంది మా దగ్గర అయితే, అందుకే ఇంట్లో ఉన్న వాటితో చేద్దామని చేస్తున్నాండి. పౌడర్ అయింది కదండి. మళ్ళీ ఇందులో ఇప్పుడు టమాటా వేసుకుంటున్నానండి. టమాటో, అల్లం వెల్లుల్లి ముక్కలు. ఇందులో చింతపండు ఏమీ అవసరం లేదండి. చింతపండు ఈ టైంలో జీర్ణం అవ్వదండి. మనం కొంచెం ఫీవర్ లాగా ఉంది కదా ఒంట్లో, చింతపండు వద్దండి, లేకుండా బాగుంటుంది. కొంచెం వాటర్ వేసుకున్నానండి. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకుంటాను. అంతే అండి, పచ్చడి రెడీ అయిపోయిందండి. మిక్సీ కంటే రోటి పచ్చడి చాలా బాగుంటుందండి. రోజు రోట్లో కూడా నేను చేసి చూపెడతానండి. అంతే అండి, ప్రస్తుతానికైతే మిక్సీ పట్టుకున్నాను. చట్నీ, టమాటా చట్నీ. ఇలా చూడండి, ఈ అన్నంలోకి కానీ రొట్టెలోకి కానీ చాలా బాగుంటుందండి. అంతే అండి, టమాటా చట్నీ రెడీ అయిందండి. మీరు కూడా ఇంట్లో చేసుకోండి, చాలా సింపుల్ ప్రాసెస్ కదండి టమాటా చట్నీ. అంతే అండి, అన్నంలోకి చాలా బాగుంటుందండి. వారికి ఇచ్చేసి వస్తానండి. నేను చపాతీలోకి తింటున్నానండి. అంతే అండి, మీరు కూడా ఇంట్లో చేసుకొని ఎలా వచ్చిందో చెప్పండి. కామన్ అనుకోండి, అందరు చేసేదే కానీ నేనైతే ఇలా చాలా సింపుల్గా చేశానండి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలండి.